ఇంకేం ఆధారాలు కావాలా? ఈరోజు విజిలెన్స్ డిపార్ట్మెంట్ అయితే నేను అంతకుముందు కూడా చెప్పా, మీరు చిత్తశుద్ధి ఉంటే ఈ ముఖ్యమంత్రికి విజిలెన్స్ అధికారుల అఫీషియల్ నెంబరు పర్సనల్ నెంబర్లు తీసుకొని వాళ్ళు ఎమ్మెల్యేలతో ఎన్నిసార్లు మాట్లాడారు అనేటువంటిది విజిలెన్స్ అధికారి అనేటువంటి వాడు మేము పనిచేసాం ప్రభుత్వంలో. విజిలెన్స్ అధికారి కానీ విజిలెన్స్ ఏసీబీ డిఎస్పీలు కానీ కనీసం మా దగ్గరకు కూడా రారు. మేము ఫోన్లో కూడా మాట్లాడకూడదు. విజిలెన్స్ విభాగాలు ఉండేటువంటి అధికారులు రాజకీయ నాయకులు ఫోన్ చేసినా స్పందించకూడదు, ఫోన్లు ఎత్తకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు. వాళ్ళు చేసేటువంటి విచారణని ఈ రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ ప్రభావితం చేయడానికి అవకాశం లేదు. అటువంటిది ఈ రోజు ఉన్నటువంటి నెల్లూరులో ఉన్నటువంటి రీజనల్ విజిలెన్స్ ఆఫీసర్ ఫోన్ నెంబర్ తీసుకోండి, ఆయన పర్సనల్ నెంబర్ తీసుకోండి, నెంబర్లు తీసుకోండి. నీకు ధైర్యం ఉంటే ఎంతమంది రాజకీయ నాయకులతో మాట్లాడాడో ప్రతి రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి నాకు రిటైర్మెంట్ దగ్గరగా ఉంది, రిటైర్మెంట్ అయిన తర్వాత నన్ను విజిలెన్స్ లోనే కొనసాగించండి, నేను ఇప్పుడు మీరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా రిపోర్టులు రాస్తా, రేపు భవిష్యత్తులో కూడా అదే విధంగా రిపోర్టులు రాస్తానని మీరు అడిగితానని చెప్పి